నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జబర్దస్త్ షోకి సంబంధించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్గా షో అయితే ప్లాన్ చేశారు. ఆ షోకి గతంలో జడ్జిగా పనిచేసినటువంటి నాగబాబు గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఎవరైతే జబర్దస్త్ మొదటి నుంచి ఉన్నారో వీళ్ళందరూ కూడా పిలిచారు. ఇందులో భాగంగా అనసూయ కూడా వచ్చింది. అయితే అనసూయ సడన్గా జబర్దస్త్ మానేయడానికి ఏంటి రీజన్ అని చాలామందికి డౌట్ ఉండగా అక్కడే ఉన్నటువంటి హైపరాదితో ఆవిడ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నీ వల్ల నేను జబర్దస్త్ మానేస్తానని. ఈ వ్యాఖ్యలు ప్రాంకా, రియలా, అసలు ఏం జరుగుతుంది జబర్దస్త్ అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. విజ్ఞాన్ అన్న నమస్తే. అంటే ఆవిడ మాట్లాడడానికి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఉంది, కానీ దాన్ని ప్రాంక్గా మార్చారని కొంతమంది అంటారు. అవాస్తవం అని ఇంకొంతమంది, ఏదో జస్ట్ ఓకే ప్రోమో హైప్ కోసం అని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఓ పనికి మాల డిస్కషన్ అయితే ఆయన ఆమెనేమంటే మనకెందుకు, ఆమె ఆయననేమంటే మనకెందుకు, ఆ ప్రోగ్రామ్ ఆవిడ ఎవరి వల్ల మానేస్తే మనకెందుకు, అది వాళ్ళ ఇష్యూ. సామాజిక మాధ్యమాల్లో ఉన్నప్పుడు అదే ఫిలిం క్రిటిక్గా మీరు కొన్ని మాటలు చెప్పాలి కదా. నేను చెప్తాలే, బట్ చెప్పాలంటే నేను ఫస్ట్ చెప్పేది ఇదే, ఇద్దరి మధ్య గొడవ, అది నిజమో కాదో మనకు అనవసరం, అసలు ఆ గొడవ కూడా అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేదో తిట్టుకున్నారని చెప్పి దాని గురించి డిస్కషన్లో పెట్టవద్దు. ఇది ఒక పనికి మాలిన చెత్త టాపిక్. అండ్ నెక్స్ట్ మాట్లాడాలి అనుకుంటే దీన్ని చూసి ఏం చెప్పాలంటే, ఒక అమ్మాయి నువ్వు చేసే బాడీ షేమింగ్ వల్ల, నువ్వు వేసే పిచ్చి కామెడీ వల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పింది. అంతవరకు ఒకవేళ ఇది నిజమైతే, ఇన్ కేస్ అది ఫ్రాంకో బోంకో అదేంటో చెత్త, బట్ ఇన్ కేస్ ఒకవేళ ఇది నిజమైతే, ఈ హైపరాది అనే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇతను కామెడీలు ఏం చేయట్లా. ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ కామెడీ చేయాల. ఈ పక్క వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తా దాన్ని పంచులుగా ఫీల్ అయ్యి అది అలవాటు చేసి అదే ఎంటర్టైన్మెంట్ అనుకొని అలవాటు చేశారు. జనాలు కూడా దాన్నే తీసుకున్నారు. సింపుల్ చెప్పాలంటే సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చూస్తారు చూడు, దానికి హాహాహా నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇతని అభిమానులు ఉంటారు అంతే. ఎందుకంటే ఇప్పుడు పక్కన ఒక వయసు అయిపోయిన రాజు గారు ఉంటారు. ఆయనకు లేడీ గెటప్ వేసేసి మొహము ముడతలు అది ఇది అని మాట్లాడతాడు. నెక్స్ట్ అలాగే శాంతి స్వరూప్ని పెడతాడు, మొహము ముడతలు సొట్టలు అవి ఇవి అని చెప్తారు. నెక్స్ట్ అలాగే ఇంకో ఇద్దరు అండ్ డబల్ మీనింగ్ డైలాగ్ లేచే ఈ లేడీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళని ప్రాస్టిట్యూట్ లాగా ప్రొజెక్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో పడితే వాడితో వెళ్ళు, వాడు కావుతే వీడు, వీడు కావుతే వాడు, ఇలాంటివి. సో దీన్ని అంటే బూతులు ఎక్కువగా చూసేవాళ్ళు, ఇలాంటి కామెడీని ఇష్టపడే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అదే కామెడీ అని ఫీల్ అయ్యి ఇంతమంది చూస్తున్నారు కదా అని చెప్పి ఆయన రెమ్యునరేషన్ పెంచి ఇన్నాళ్ళు ఉంచారు. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ద క్లీన్ క్రిస్టల్ క్లియర్ కామెడీ ఏంటంటే ఇప్పటికీ చేసే రాఘవ్ గారు ఉన్నారు, చంద్ర ఉన్నాడు ఫ్యామిలీ సెంటిమెంట్లు స్కిట్లు వేసుకునే, అండ్ అప్పట్లో రఘు గారు అండ్ ధనరాజ్, వేణు, వీళ్ళు చెప్పాలి అంటే చంటి ఆల్మోస్ట్. సో అదే జబర్దస్త్. తర్వాత వచ్చిన జబర్దస్త్ కాదు. నెక్స్ట్ మీరు దాన్ని ఎక్స్ట్రా లాగినా ఇంకెవడెవడెవడో వచ్చినా వీళ్ళని పెంచినా పోషించినా ఇది జబర్దస్త్ కాదు. అప్పుడు ఉండిందే జబర్దస్త్. వాళ్ళకి ఇప్పుడు హైపరాది చేసినటువంటి కామెడీ అప్పట్లో రఘు చేసేవాడు. రాగానే అనసూయను అలా చూసుకుంటూ లైన్ వేసాను నీకు అనుకుంటూ వచ్చేవాడు. అది చాలా సరదాగా ఉండేది. రఘు లేడీ గెటప్ వేసినప్పుడు కూడా హుందాగా ఉండేది, అందంగా ఉండింది. నెక్స్ట్ రాఘవ్ గారు కూడా అదేంటిది మన సూర్యకాంతం గారి గెటప్ వేసి అవును ఐ లవ్ యూ ఉప్పెన సినిమాని రీప్లేస్ చేశారు. ఉప్పెన సినిమాని రీప్లేస్ చేయడానికి ఒక కామెడీ, మళ్ళీ దాంట్లో సూర్యకాంతం అండ్ గుమ్మడి గెటప్, సచ్ ఏ గ్రేట్ అటెంప్ట్ అది. నెక్స్ట్ అట్లాగే వేణు బుర్ర కథలు చెప్పేవాడు. ధనరాజ్ ఏమో పైనుంచి దిగి వచ్చిన అదేంటిది జగదేక్ వీడు అదిలో ఒక సుందరి గెటప్ వేసాడు. చంద్ర ఆబ్వియస్లీ ఎప్పుడు చీర కట్టినా బామ్మ వేషం వేసినా అంటే పక్కింటోళ్ళని ఇబ్బంది పెట్టే దాంట్లో వేసిన సత్తిపండు కాంబినేషన్స్. అండ్ ఇంకా రాఘవ్ గారు ఎవర్ గ్రీన్ కామెడీ. ఇదే జబర్దస్త్ అంతే. దాన్ని హాయిగా నవ్వుకున్నారు, అందరూ ఎంజాయ్ చేశారు. తర్వాత వీళ్ళందరూ వచ్చి దాన్ని ఏదో చేసేసారు. అయితే ఈ హైపరాది వచ్చినప్పటి నుంచి ఏంటంటే అనసూయని గిల్లితే ఈయనకి ఏదో కొంచెం హైప్ వస్తుంది అనుకున్నారు. ఎలాగైతే ఆ రేష్మి సుడిగాలి సుధీర్ అది పడిపోయింది కదా, బయటికి వెళ్ళి చూస్తే నిజంగా వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ బయట అది అట్లా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఆ పిల్లతో కూడా వర్షతో ఆ అబ్బాయి వాళ్ళది ఒకటి, ఇట్లా వీళ్ళు అంటే అది సరదాగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. అనసూయకి ఏంటంటే ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు ఇప్పుడు.
వయసుకు వస్తున్నారు, వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు, ఆవిడ సినిమాలు కూడా చేస్తుంది. అయితే ఇట్లా ఈ హైపర్ అది గిల్లడం వల్ల ఆమెకి ఏంటంటే కెరీర్ పరంగా కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే అనసూయ రేంజ్ ఎలా పెరిగిందంటే ఇప్పుడు ఒక రంగమ్మత్త క్యారెక్టర్తో ఎక్కడికో వెళ్ళిపోయింది, ఓ రజాకర్, అండ్ నెక్స్ట్ ఊరంతా వెన్నెల ఏదో సాంగ్, అది ఇంకా ఇప్పుడు అంతేందుకు హరిహర వీరమల్లో సాంగ్ చేసేంతవరకు కూడా ఆమె రేంజ్ పెరిగిపోయింది. తను ఓపెనింగ్కి వస్తే ఒక హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్లు ఇస్తున్నారు కత్తిరింపులకు వస్తే. సో అట్లా అయిపోయింది తను. అప్పుడు ఇతను లాంటి వాళ్ళకి మీకు ఆయనకి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని అక్కడ ఎవడన్నా మాట్లాడి, ఇప్పుడు తానా సభకు వచ్చావు నీకు ఎఫ్ఐఆర్కి ఏమైనా ఉందంటే కానీ ఎవడన్నా అన్నాడు అనుకో, చండాలంగా ఉంటుంది. అంతకు మించిన అవమానం ఇంకోటి ఉండదు ఇంకా చెప్పాలంటే, పోయిపోయి మళ్ళీ వీడే. సో అందుకని చెప్పేసి తను మేబీ దూరంగా ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఉంటే, నేను అనుకునేది చెప్తున్నా, అలా ఉండడం కూడా మంచిదే. ఒకవేళ లేకపోయినా నేను ఉండమనే చెప్తా, ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండమనే చెప్తా, అలా ఉండడం కూడా మంచిదే. కెరీర్ డ్యామేజ్ అవుతుంది చెప్పాలి అంటే. సో ఇప్పుడు టీవీ యాంకరింగ్ ఇండస్ట్రీలో ఒక విప్లవం మన ఉదయ్ భాను కానీ అనసూయ కానీ వీళ్ళు రావడం, క్యారెక్టర్స్కి వెళ్ళిపోవడమే కాదు, హీరోయిన్ రేంజ్ అంటే హీరోయిన్ లాగా వాళ్ళ గుర్తింపు తెచ్చుకోవడం. ఝాన్సీ కూడా నటించింది కాదనము, అనితా చౌదరి నటన వైపు వెళ్ళింది, కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఉదయ్ భాను ఏంటంటే డ్యాన్స్ పరంగా, జిమ్నాస్టిక్స్ పరంగా, అంటే ఆమెకున్న క్రేజ్ వేరు. అప్పట్లో ఒక హీరోయిన్తో సమానంగా చూసేవాళ్ళు ఆవిడ వస్తే. అట్లాంటి గుర్తింపు ఇప్పుడు అనసూయకు వచ్చింది. రష్మి యాజ్ యూజువల్ తన పని తను చేసుకుని, శ్రీముఖి కూడా యాంకరింగ్లో టీవీకి పరిమితమై రెగ్యులర్గా షోస్ చేసిన ఒక స్టార్ కేటగిరీ గుర్తింపు అనసూయకు వచ్చింది. అది కాపాడుకోవాలి. సో అందుకు మేబీ మానేయడం మంచిదే, మంచి విషయం మానేయడం నన్ను అడిగితే. అది నిజమైతే, అది ఒకవేళ ప్రాంక్ అయినా ఈ డిస్కషన్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఒక మహిళగా అనసూయకే కాదు, అట్లాంటి వాళ్ళకి ఈవెన్ వర్షకైనా సరే ఇలాంటి సలహాలే ఇవ్వాలి. అదే జబర్దస్త్కి సంబంధించి అది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపింది కామెడీ అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? అది నేను నమ్మనులే. ఇప్పుడు సమాజం మీద జబర్దస్త్ ప్రభావం ఉందనేది అయితే నేను పెద్దగా నమ్మను. ఎందుకంటే పిల్లల మీద ప్రభావం చూపాలంటే డ్రామా జూనియర్స్ చూపించాలి. అక్కడ ఇంతింత పిల్లలతో అసలు ఎంతెంతెంతో భారీ భారీ అంటే ఇంత పిల్లలు కాదు నా ఉద్దేశం, 12-13 ఏళ్ళ పిల్లలు ఎవరి మీద సాపే అదేం లేదు. ప్రాంక్లు ఇష్టపడే వాళ్ళందరూ అవి చూస్తున్నారు. ప్రభావం అంటూ ఏమి ఉండదు, ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మనిషి చెడడానికి కావాల్సిన సరుకు అంతా చేతిలో ఆల్రెడీ ఉంది, అరచేతుల్లో అందరికీ ఉంది. అది జబర్దస్త్ వల్లే, ఆ సినిమా వల్లే, ఈ సినిమా వల్లే, బూతు కామెడీ, రోత కామెడీ, నథింగ్. సినిమాల్లో కూడా ఇప్పుడు డబుల్ మీనింగ్ కామెడీలే వస్తుంది. ఇంకా వెబ్ సిరీస్లో అయితే ఇంకా దారుణంగా తయారయ్యాయి. అప్పుడు జబర్దస్త్ అనడానికి లేదు. ఇప్పుడు టీఆర్పీకి సంబంధించి టీఆర్పీ కోసమే ఈ స్టంట్లన్నీ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. టీఆర్పీ తప్పు లేదు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆ స్పాన్సర్స్కి న్యాయం చేయాలంటే టీఆర్పీ బొల్లు మనాలి. టీఆర్పీ బొల్లు మనాలంటే కావాల్సిన ఇవన్నీ స్టంట్లు చెయ్యాలి, తప్పులేదు, మరి చూపించాలి. అట్లా జనాలకి ఆల్రెడీ జబర్దస్త్లో బోల్డ్ అని ప్రాంకులు చేశారు, దొరికిపోయారు. ఇది కూడా ప్రాంక్ అయినా సరే జనాలు చూడడానికి ఇష్టపడతారు. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కూడా ఈ ప్రాంకులు వచ్చేసాయి, అది తప్పేం లేదు. అది సరే, ఓకే. ఇప్పుడు జబర్దస్త్ సడన్గా అట్లా పడిపోవడానికి ఏంటి మీ అభిప్రాయం? నేను అదే చెప్పా కదా, స్టార్టింగ్ కామెడీ ఉండే తర్వాత అది ఏదేదో అయిపోయింది. వీళ్ళందరూ బాడీ షేమింగ్లు చేస్తా, మొగోళ్ళకి ఆడవేషం వేసిన తర్వాత వాళ్ళని ఆ గెటప్లో ఉన్న వాళ్ళు ప్రాస్టిట్యూట్స్లా బిహేవ్ చేయడం, అది చండాలం అనిపించింది. అందుకని చెప్పి జనాలు చూడలే. నువ్వు లేడీ గెటప్ వెయ్యి, చంద్రలాగా వెయ్యి, పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగో లేకపోతే పొగరబోతు దానిలాగో గిల్లేలాగానో, అది వేరు. రాఘవలాగా వెయ్యి గెటప్, అది వేరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అబ్బాయి పేర్లు ఏంటో నేను మర్చిపోయాను, ఆ గంధపు చెక్కల స్మగ్లింగ్లో ఆయన పేరు వచ్చింది, లేడీ వేషం వేసేవాడు. చంటి టీం నుంచి వచ్చాడు, ఫస్ట్ డాన్స్ వేసి బాగా ఫేమస్, తర్వాత హరిత అవుట్ అండ్ అవుట్ ప్రాస్టిట్యూట్ లాగా మాట్లాడడం, అంటే తనన్నాను అమ్మాయిలాగా బిహేవ్ చేసుకొని అవుట్ అండ్ అవుట్ ప్రాస్టిట్యూట్స్ లాగా మాట్లాడడం, అది అంటే ఆడదంటే ప్రాస్టిట్యూటా అనే లెవెల్కి వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి దాన్ని చూడడం మానేశారు, అంతమించి ఇంకేం లేదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.